ప్రస్తుతం మనం మాగంటి గోపినాథ్ నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ మహిళా కార్యకర్తలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించి వేధింపులు మాగంటి గోపినాథ్కి ఉండేది. సో అలాంటి మనస్తాపానికి గురించిన సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ కూడా వారు మాట్లాడుతాం. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నించే గొంతుక మూగపోయింది. సర్దార్ బాయ్ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు, అతను చనిపోయారు. ఇప్పుడు వచ్చేసి మాగంటి గోపినాథ్ అన్న గారు ఎమ్మెల్యే గారు మేము ప్రశ్నించే గొంతుక ఒకటి, ఆదుకునే చేతులు రెండు కోల్పోయాం బోరబండ డివిజన్ నుంచి. సో మాకు తగిన న్యాయం కోరాలని మేము కోరుకుంటున్నామండి. అతని బాబా ఫసీద్దీన్ అన్న గారు ఏం చేసిరంటే మా బీఆర్ఎస్ నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇల్లు ఎవరు కట్టుకోలేదండి బోరబండ డివిజన్ లో 3-4 ఫ్లోర్లు ఎవరు కట్టుకోలేదు. ప్రతి ఒక్కరు మా డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ గారు వాళ్ళ ఇల్లు సీజ్ చేశారు. వాళ్ళు ఇప్పటివరకు నెలన్నర నుంచి వాళ్ళు బయటే ఉన్నారు. ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క నాయకులను టార్గెట్ చేయడం ఏంది? బీఆర్ఎస్ ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళనే, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అట్లా బోరబండలకు న్యాయం జరగదు అండి. ఎందుకు అని అంటే అభివృద్ధి చెందుతున్న నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తారండి. మంది మా వెనకాల రావాలని. మేము అన్యాయం వైపు ఎప్పుడు నిలబడం, న్యాయం వైపే నిలబడతాము. నాయకుడు ఇప్పుడు దొరకడు మనకి, కానీ ఆయన ఇన్ఛార్జ్గా టీడీపీలో ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి నేను ఆయన అంటే పనిచేశానండి. చాలా మంచి వ్యక్తి అండి. ఎవరికైనా కానీ గొడవల మధ్యలో పోవద్దని చెప్తుండే, మాకు రెస్పెక్ట్ అనేది నేర్పించాడు మాకు ఆయన. కానీ ఇలాంటి గొడవలు మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. కానీ మేము ఎవరిని దూషించమని కానీ ఎవరిని శిక్షించమని కానీ చెప్పట్లేదండి. కాకపోతే ఏదున్నా కానీ సామరస్యంగా, రాజకీయాల్లో గొడవలన్నిటివి చాలా ఉంటాయి, కానీ ఏదున్నా కానీ సామరస్యంగా పోవాలనేది మా అన్న మాకు నేర్పించిండు. ఇప్పుడు అలాంటి నాయకుడు దొరకడండి. ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యే కూడా ఉండరండి. 3 సార్లు బాగా వరుసగా గెలిచాడండి. ఆయన అర్ధరాత్రి కూడా అన్న అంటే పలికే మనిషి అండి మాకు. ఆయన అర్ధరాత్రి కూడా మేము ఫోన్ చేస్తే ఏంటమ్మా ఏం జరిగిందని అడుగుతుండే మమ్మల్ని. అలాంటి మనిషి మాకు ఇప్పుడు దొరకడండి. అలాంటి మనిషిని మేము కోల్పోయాం. మేము చాలా బాధలో ఉన్నామండి. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఫస్ట్ మా అమ్మ ఉండేదండి టీడీపీలో. మా మమ్మీ రహమత్ నగర్ డివిజన్లో. అప్పుడే ఎమ్మెల్యే గారు ఇప్పుడప్పుడు కాదండి 25 సంవత్సరాల నుంచి నాకు చిన్నప్పటి నుంచి మంచిగా తెలుసు. మంచిగా అన్న అయితే మా ఇంట్లో మనిషిలాగా అందరినీ మాట్లాడేటోడు. అప్పుడు అమ్మ వెళ్ళాక నేను వచ్చానండి పార్టీలోకి. అన్నతోటి ఎప్పుడు కూడా ఒక ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని చేసేటోడు. ఇప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఇంట్లో అన్ని ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయండి. మాకు ఇంట్లో ఉప్పులు పప్పులు అన్ని ఆడపిల్లలకి ఇవ్వాలని ప్రతి పండగకు ఒక గిఫ్ట్ ఇచ్చేటోడు. ప్రతి పండగకు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చేటాడు అన్న. ఎందుకంటే ఆడబిడ్డలు అనేసి అసలు ఇంట్లో వాళ్ళన్నా మనకు అంత చేరేము కానీ అట్లా చేసేటోడు అన్న. ఏదన్నా అన్న అని ఫోన్ చేస్తే అమ్మ మీరు ఏం గొడవలు పడకండి, నేను వచ్చి మాట్లాడతా అనేసి అన్న మాకు ప్రతి పండగకైనా. మాకు రంజాన్ పండుగ వస్తే కూడా అన్న పండగ చేసుకోవడానికి పేదోళ్ళు, మీరు బోరబండ వాళ్ళు పేదోళ్ళు అమ్మ అనేసి మాకు ఏదైనా సరే ఒక బుక్కే, ఎప్పుడన్నా పూల బుక్కే తీసుకెళ్తే అమ్మ 300 రూపాయలు బుక్కే 400, అవి ఏదో మీ ఇంట్లో ఖర్చులకు వస్తాయి తేకండి అమ్మ అనేసి. ఇంత మంచి మనిషి, ఇంత మంచి ఎమ్మెల్యే 3 సార్లు గెలిచాడంటే జూబ్లీస్ నియోజకవర్గంలో. ఆయన ఎంత మంచి మనిషి అయితే అని అట్లా అనేసి అసలు 3 రోజుల నుంచి మా ఇంట్లో మనిషి ఏదన్నా అయినట్టు బాధపడుతున్నాం, ఏడుస్తున్నామండి మేము. ఎందుకంటే అంత మంచుడు. పేదోళ్ళు ఉండేటోళ్ళు అని కాదు, ఆయన అందరికి సమానంగా చూస్తాడు. మన ఇంటికి పిలిస్తే టీ తాగిపోతాడు వచ్చి, అమ్మ నేను వస్తాననేసి. ఏ దావతికి పిలిచినా, ఏ బర్త్డేకి పిలిచినా అసలు ఆ ఎమ్మెల్యే అనే హోదా లేకున్నా వచ్చి మంచిగా మాట్లాడేటోడు మా ఎమ్మెల్యే. అలాంటి ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మేము మీటింగ్కి వచ్చినామా, ఎందుకు వచ్చినాము, మా ఎమ్మెల్యే గారు వస్తారేమో అని మీటింగ్కి వచ్చినామా అని వెయిట్ చేస్తున్నాం మేము కూర్చొని పొద్దున్న నుంచి. మా ఎమ్మెల్యే ఇంకా వస్తలేడు అనేసి. అట్లాంటి మనిషి కోల్పోయామంటే మేము ఎలా ఇప్పుడు అనాథలు అయిపోయామండి మేము ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఉన్నప్పటి నుంచి. ఎంత మంచోడు అంటే ఎంత మంచోడు. మా పేదోళ్ళకి చాలా సాయం చేశాడండి. ఎవరికైనా ఎవరైనా పేదోళ్ళు చనిపోయినా పెళ్ళిళ్ళకైనా ఏది ఇది లేదనంటే ఎమ్మటే 30,000, 40,000, 50,000 అందరికీ సాయం చేసిన వ్యక్తి. ఇవాళ సైలెంట్గా వండుకున్నాడు. మేమందరూ వచ్చింటే ఏమమ్మా ఎక్కడన్నా వెళ్తే మీటింగ్ అమ్మా భోజనం చేశారా, టిఫిన్కి ఏర్పాటు చేయండి, నీళ్ళకి ఏర్పాటు చేయండి అని ప్రతి ఒక్కటి ఆదేశించేటోడు. ఇప్పుడు వచ్చి కూర్చున్న నీళ్ళు తాగేటోళ్ళు ఎవరని అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు మా ఎమ్మెల్యే లేరు కాబట్టి మా ఎమ్మెల్యే లేని దాన్ని బట్టి మేము ఇంట్లో మనుషులు కోల్పోయినామని బాధపడుతున్నామండి. మా ఎమ్మెల్యేకి ఆత్మశాంతి కలగాలని మేము చాలా రోగిస్తున్నామండి. చాలా మంచోడండి ఎమ్మెల్యే. మాకు 30 సంవత్సరాల నుండి తెలుసు. తెలుగుదేశంలో ఉన్నప్పటి నుండి మేమందరూ ఆయన దగ్గరే ఉన్నాం. మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినా కూడా ఆయన దగ్గరే ఉన్నామండి. ఎప్పుడు ఉంటే మాకు తెలుసు అండి. చాలా మంచోడండి, చాలా మంచోడు. మాకైతే చాలా సాయం చేసిండు. మా ఆయన చనిపోతే కూడా మాకు 50,000 ఇచ్చిండండి. మా ఆయన చనిపోతే కష్టాల్లో ఉండరని 50,000 ఇంటికి వచ్చి చనిపోయిన రోజు వచ్చి ఇచ్చాడండి. సొంతం తమ్ముడు కూడా ఇవ్వలేదండి, ఎవరు మా తల్లి పిల్లలు కూడా ఇవ్వలేదండి. మా అన్నట్టు ఇచ్చాడండి. ఇంత బాధపడుతున్నామంటే ఆయన కోసము ఎంత సాయం, అందరికీ గరీబ్ వాళ్ళకి అందరికీ సాయం చేశాడండి ఆయన.
ఎవరికేం లేదు, అందరికీ సాయం చేశాడండి. ఇంత పెద్ద మనిషిని కోల్పోయినామని మేము బాధపడుతున్నామండి. అందరం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ నుంచి బోడబండి నుంచి వచ్చినాం. చాలా మంచి అన్న. అందరు మాట్లాడలేరులేండి, ఇంకా అదే చెప్పినా అది అందరూ అదే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఆయన ఖచ్చితంగా ఏ టైంలో ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ అయ్యి పలానా రోజుని మాట్లాడదామమ్మా అని చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్కటి రెస్పాన్స్ అయ్యేవాళ్ళు. చాలా మంచి వ్యక్తి. సర్దార్ అనే అతను మా పక్క ఎస్ఆర్టీ నగర్లోనే ఉంటారు. ఆత్మహత్య చేసుకునే హెరాస్మెంట్ వల్ల చేసుకున్నాడు. అది చిన్న చిన్నగా అయ్యి పెద్దగా అయ్యింది. అది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయం. చాలా మంచి వ్యక్తి అన్న. ప్రతి ఒక్కరూ భయభ్రాంతుల కిందనే ఉన్నారు. ఇప్పుడు ఆయననే మాకు అండగా ఉండేవాడు సమస్య వచ్చినా కానీ. ఇప్పుడు ఆ సమస్యను ఎవరు ఎదుర్కొంటారు, ఎవరు చూస్తారు అన్నది కూడా మాకు తెలియట్లేదు. ఖచ్చితంగా ఏ రాత్రి అయినా సరే 12 గంటలకు కానీ 1 గంటకు కానీ ఇది సమస్య అన్నానంటే సరే అమ్మా అని మాట్లాడేవారు. అలాంటి వ్యక్తి మాకు ఎప్పుడు అండగా ఉండేవారు. ఇది జరుగుతుందని అసలు అనుకోలేదు కూడా, ఎక్స్పెక్ట్ చేయలేని విషయం మాకు ఇది. 3 సార్లు. ఫస్ట్ టైం అయితే టీడీపీ నుంచి అపోజిషన్ నుంచి టీడీపీ నుంచి గెలిచారు ఆయన ఫస్ట్ టైం. తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు ఆయన. టీడీపీలో కూడా ఎవరు అండ లేకుండా గెలిచారు. అది ప్రజల మనిషి కాబట్టి గెలిచారు అప్పుడు కూడా. నిజంగా చాలా బాధాకరం మాకు. ఎవరు కూడా ఉండరు ఇలాగా. ఈయనున్న విధానానికి, ఈయన చేసిన పద్ధతికి ఎవరు కూడా చెయ్యరు ఇలాంటిది. ఇలా ఎవరు కూడా ఉండరు. థ్యాంక్ యూ. అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండేవారండి మాకు. ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యుల్లాగా ఉండేవారు మాతో. ఒక అన్నలాగా అందరికి ఆపదలో ఆదుకుంటాడు. ఏ సమస్య వచ్చినా సార్ వాళ్ళకి సమస్య ఉంది సారు అంటే వెంటనే స్పందించేవారు. ఆర్థికంగా అయినా పనులైనా ఏవైనా చెయ్యను అన్న మాట ఆయన నోటి నుంచి వినలేదండి. అయితే సార్ చనిపోవటం చాలా బాధ. ఎందుకు అంటే వాళ్ళకి అన్న అంటే నేనున్నా అని పలుకుతాడు ఆయన. ఏ నిమిషం అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఎక్కడన్నా మీటింగ్లో ఉన్నా కూడా తర్వాత అయినా చేస్తారు ప్రజలకి. అలాంటి మనిషిని కోల్పోయేసరికి వీళ్ళకి చాలా బాధగా ఉందమ్మా. అసలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళంతా. భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ బోరబండ ప్రజలంతా. తిరిగే మనిషి ఆయన. అదే ఆవేదనతో, ఈ ప్రజల కోసం ఆవేదనతో చనిపోయాడు ఆయన. ఆవేదన పడ్డాడు ఆయన. ఫోన్లు అదే సర్దార్ అని ఒక వ్యక్తి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్. ఎమ్మెల్యే గారు కుడిభుజంగా ఉంటాడు, మా అందరితో కలిసి ఉన్న మనిషి అతను కూడా. అప్పుడు అతను అది ఆయనకి ఇంకా న్యాయం చేయట్లేదు అన్న ఆవేదన ఈయనకి ఎక్కువైపోయింది. మనస్తాపానికి గురయ్యారు. బాగా తిండి తినకుండా, నిద్రపోకుండా అట్లా ఉండి పాపం ఆయన ఆరోగ్యాన్ని ప్రాణాల మీద తెచ్చుకున్నారు. అది 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అసలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని కాదు, ప్రజల మనిషి. మేము ఆయన పక్కన ఇలా ధైర్యంగా కూర్చుంటాం. ఏ ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఫోన్ చేస్తే మా ఫోన్లు ఎత్తుతారా? ఎవ్వరు ఎత్తరు. ఈ ఒక్క ఎమ్మెల్యే ఎత్తుతారు. మాకు బాగా మంచి నాయకుడిని కోల్పోయామండి. ఇంక అసలు తిరుగులేదు. ఆ కుటుంబానికి ప్రజలందరూ అండగా ఉంటాం మేము మట్టుకంతే. ఇది చూస్తున్నాం కదా, వాళ్ళ నాయకుడిని కోల్పోయామంటూ అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి సంతాపాన్ని తెలియపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. వాళ్ళ నాయకుడు 3 టర్మ్స్ గెలిచి వారి పాలన ఎట్లా అందించారు దాన్ని గుర్తు చేసుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండి మాకు సహాయం చేసేవారు. అన్నలా ఉండేవారు, బ్రదర్లా ఉండేవారు, మాకు ఒక ఇంట్లో కన్న తండ్రిలా ఉండేవారు. అట్లాంటి నాయకుడిని కోల్పోయాము. అట్లాంటి నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం అంటూ మరి ఆ పార్టీ నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మెరిట్ టీవీ, జూబ్లీ హిల్స్ నుంచి.